హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్దీ చాట్. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. సో ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి అయితే వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చాలామంది ఈ వేసవి కాలంలో మనం న్యూస్లలో కానీ పేపర్లలో కానీ మీడియాలో కానీ చూస్తుంటాం, సోషల్ మీడియాలో కానీ చూస్తుంటాం. వడదెబ్బతో నలుగురు మృతి, వడదెబ్బతో ఇద్దరు మృతి, వడదెబ్బతో ఒక మహిళ మృతి, వడదెబ్బతో చిన్న పిల్లవాడు మృతి, ఇలాంటి విషయాలైతే మనం చాలా వింటుంటాం. సో అలాంటి వడదెబ్బ అంటే ఏంటి, అలా దాని బారిన పడకుండా మనం ఏ విధంగా మనల్ని మనమైతే రక్షించుకోగలుగుతాం, ఈ విషయాలను అయితే మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, అసలు వడదెబ్బ అంటే ఏంటి? దానికన్నా ముందు ఒక విషయం అయితే చెప్తాను. మన శరీరంలో మన ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక వ్యవస్థ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యవస్థ ఆ ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతుందో అప్పుడే మనం వడదెబ్బకైతే లోనవుతాం. అంటే మన శరీరము మన బాడీలో ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం అయితే కోల్పోతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? సో వడదెబ్బ అంటే సింపుల్గా మన శరీరంలో మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ విచ్ఛిన్నం అవ్వడాన్నే వడదెబ్బ అని అంటారు. ఈ వడదెబ్బ ఎటువంటి సందర్భాలలో వచ్చే అవకాశం ఉంటుంది? వడదెబ్బ అనేది చాలా రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మనము దీన్ని వడదెబ్బ అనగానే సూర్యుని దెబ్బ, హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అని అయితే మనం అత్యధికంగా ఎక్కువసేపు గంటల తరబడి ఎండలో పనిచేయడం, అది కూడా తక్కువ నీరు తీసుకుంటూ ఎక్కువగా ఎండలో పనిచేయడం, ఎక్కువగా సాధారణ స్థాయిని మించి ఎక్కువగా ఎక్సర్సైజులు చేయడం, లేదా సాధారణ స్థాయిని మించి ఎక్కువగా పనిచేయడం, ఏదైనా మించి అలా పనిచేస్తున్నప్పుడు లేదా పరిగెత్తుతున్నప్పుడు లేదా ఎండలో ఉన్నప్పుడు మనలో వేడి అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఈ వేడిని మన బాడీ చల్లబరచాలి. మన బాడీలో పెరిగే వేడిని మన బాడీయే చల్లబరచాలి. అలాంటి టైంలో ఏం జరుగుతుంది? చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. చెమట ఎక్కువగా వస్తూ మన శరీరాన్ని అయితే చల్లబరుస్తుంటుంది. ఇలా చల్లబరుస్తూ క్రమంలో నువ్వు నీరు తక్కువ తీసుకుంటున్నావు, ఎక్కువ ఎండలో పనిచేస్తున్నావు, ఈ చెమట అయితే వచ్చేస్తూ నీ రక్తంలో ఉండే నీటి శాతం కూడా అయిపోతుంది. ఇంకా చెమట ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటప్పుడు చెమట రాదు కాబట్టి వెంటనే మన బాడీలో ఉండే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే వ్యవస్థ అయితే నిర్వీర్యం అయిపోతుంది, లేదా విచ్ఛిన్నం అయిపోయి మన టెంపరేచర్ తగ్గకుండా ఇంకా పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే మన శారీరక ఉష్ణోగ్రత 103 ఫారెన్హీట్స్ కన్నా ఎక్కువ అవుతుందో మనము ఆ సందర్భాన్ని వడదెబ్బ అని మనము పరిగణిస్తాం. సో వడదెబ్బ లక్షణాలు ఏంటి? వడదెబ్బ లక్షణాలు, ఈ వడదెబ్బ ఎక్కువగా మన నర్వస్ సిస్టమ్ పైన కూడా పనిచేస్తుంది కాబట్టి డిజినెస్గా ఉండడము, కన్ఫ్యూజన్గా అవ్వడము, తను ఏం మాట్లాడుతుందో అతను కూడా గమనించకపోవడము, అండ్ కళ్ళు తిరిగి పడిపోవడము, నాడీ వ్యవస్థ ఎక్కువగా పెరిగిపోవడము, అతనికి ఎంత వేడి వచ్చినా కూడా చెమటలు మాత్రం పట్టవు, ఆ విధంగా ఉండడము. కొన్ని సందర్భాలలో కళ్ళు తిరిగి పడిపోతుంటారు, ఫెయింట్ అయి పడిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అయితే చాలా హై టెంపరేచర్, అంటే అతన్ని ఒళ్ళు పట్టుకొని చూస్తే 104 ఫారెన్హీట్సా లేదా 105 ఫారెన్హీట్సా, 106 ఫారెన్హీట్స్, కొన్ని సందర్భాలలో 106 ఫారెన్హీట్స్తో కూడా శారీరక ఉష్ణోగ్రత వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన శారీరక ఉష్ణోగ్రతను మనం కంట్రోల్ అయితే ఉంచుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ అయితే మనం రెమెడీ, అసలు ఎండాకాలంలో ఎక్కువ పని చేయకూడదు. అసలు ఎండాకాలంలో ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఎండాకాలంలో మనం ఎటువంటి బయటకు వెళ్ళి చేసే పనులైతే చేయకూడదు. నీడ పట్టునే ఉండాలి. సాయంత్రం పూట ప్రయాణాలు సాగించాలి. కావలసినంత వాటర్ని తీసుకోవాలి. కావలసినంత మంచి ఫ్రెష్ జ్యూసెస్ తీసుకోవాలి.
ఇలా మన జీవన శైలిని మార్చుకుంటూ ఖచ్చితంగా ఈ వడదెబ్బ నుంచి అయితే మనము కాపాడుకోగలుగుతాం. ఒకవేళ మీరు బయటకు వెళ్ళాలనుకుంటున్నారు, తప్పదు, చాలా అత్యవసర పరిస్థితి, అప్పుడు ఒక గొడుగుని తీసుకెళ్ళండి. లేదా మంచి ఫుల్గా హైడ్రేట్ అయిపోయి వాటర్ని ఎక్కువగా తీసుకొని వెళ్ళండి. డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. ఈ డిహైడ్రేషన్ అంటే నేను ముందు వీడియోలో కూడా మాట్లాడాను, వీలైతే అక్కడికి వెళ్ళి వినండి. సో డిహైడ్రేషన్ కాకుండా చూసుకోండి. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తలు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సార్ మీరు ఇలా అంటే మనం మరి ఏ విధంగా మేము పని చేసుకోవాలి, ఎండలో ఏ విధంగా ఉండాలి, మాకైతే పని ఎండలోనే ఉంటుంది కదా అన్న వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా అయితే హైడ్రేట్ అవుతూ ఉండాలి. నీటిని ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. దీని కులమానంగా మీరు మీ మూత్రాన్ని చూసుకోండి. ఎల్లో కలర్లో వస్తుందా, డార్క్ ఎల్లో కలర్లో వస్తుందా, లేదా వైట్ కలర్లో వస్తుందా. వైట్ నుంచి కొద్దిగా ఎల్లో కలర్ వరకు అయితే ఓకే, మంచిగా మీరు హైడ్రేట్ అవుతూ ఉన్నట్టే. దానికన్నా మించి మీరు ఎక్కువ డార్క్ ఎల్లో కలర్ వాసన వచ్చేంత కలర్లో వస్తుంది అంటే మీరు డిహైడ్రేషన్కి గురయ్యి దగ్గర వడదెబ్బకు వెళ్తున్నట్టుగా ఆలోచించుకోవాలి. సో కొన్ని సందర్భాలలో, చాలా సందర్భాలలో వడదెబ్బ వలన మన బాడీలో ఉండే, మన శరీరంలో ఉండే కొన్ని వైటల్ ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో లివర్ కానీ, కిడ్నీ కానీ, అండ్ మన జీర్ణ వ్యవస్థ కానీ, వాటిలో ఉండే కణాలు, సెల్స్ ప్రోటీన్ డినాచురేషన్స్ అయిపోయి వాటి సెల్ మెంబ్రెన్స్ డినాచురేషన్ అయిపోయి అవి ఫంక్షనింగ్ చేయడం మానేసి రక్తస్రావం అయ్యే అవకాశం కూడా చాలా తీవ్రమైన పరిస్థితిలో ఈ వడదెబ్బలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో వడదెబ్బ తగిలినప్పుడు మనం చేయాల్సిన పని అయితే ఏంటి? వడదెబ్బ తగిలినప్పుడు మనం ఏదైతే రోగిని గుర్తిస్తామో, వడదెబ్బ తగిలినప్పుడు అతన్ని వెంటనే మనము నీడ పట్టున తీసుకురావాలి. సో ఇక్కడ 2 రూల్స్ అప్లై అవుతాయి. ఒకటి కూల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ కూల్, సెకండ్ ట్రాన్స్పోర్ట్. ఆ పేషెంట్ని లేదా ఆ వ్యక్తిని, ఎవరైతే వడదెబ్బకు గురయ్యాడో ఆ వ్యక్తిని మనం తీసుకొని అతన్ని ఫస్ట్ చల్లబరచాల్సి ఉంటుంది. చల్లని గుడ్డలతో అతను తుడవాల్సి ఉంటుంది, చల్లని వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది, పానీయాలు ఇవ్వాల్సి ఉంటుంది, అతనికి చల్లని గుడ్డలతో బాడీని మొత్తం తుడవాల్సి ఉంటుంది. అతని దుస్తులు ఒకవేళ బాగా టైట్గా లేకపోతే గట్టిగా ఉన్నట్లయితే వాటిని వదులు చేయాల్సి ఉంటుంది. విసనకర్రలతో లేకపోతే లేదా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్, ఏసీ ఉంటే ఏసీ, అక్కడ అతన్ని చల్లని ప్రాంతంలో అయితే ఉంచాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీటిని చేసి ఆ వ్యక్తిని అయితే మనం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ వడదెబ్బ చాలా దారుణమైన పరిస్థితులకు, చాలా డేంజరస్ పరిస్థితులకైతే దారితీస్తుంది. కాబట్టి అతనిని మనము వెంటనే దగ్గరలో ఉండే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈ వడదెబ్బ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇతరులను కూడా ఈ వీడియో రూపంలో కానీ లేదా మీరైనా కానీ స్వతహాగా వెళ్ళి వారికైతే షేర్ చేయండి. చాలామందికి తెలుసు, కానీ కొంతమంది తెలియని వారి కోసమైతే ఈ వీడియోని చేస్తున్నాను. మీరు మీ జీవితాలను, మన వాళ్లకు తెలిసిన జీవితాలను, మన వారిని, మన ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీని అయితే వడదెబ్బ తగలకుండా కాపాడుకుందాం. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలు ఇంకా మనము ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటుండే, ఇలాంటి విషయాలు మీరు ఏమైనా వినాలనుకుంటే లేదా డిస్కషన్ చేయాలనుకుంటే దయచేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేసేయండి. మనం ఆ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.